నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పోలవరం ఇష్యూ మళ్ళీ తెరపైకి వస్తుంది. కోర్స్ ఎప్పుడు లైవ్లో ఉన్న సబ్జెక్టు, లైవ్లీగా మాట్లాడుకునే సబ్జెక్ట్ అయిపోయింది. ఏదైనా పని అవ్వకపోతుంటే పోలవరం ప్రాజెక్టులో ఏమిటి రాయదని ఒక శాస్త్రాల్లోకి సామెతల్లో కూడా వెళ్ళిపోయింది. సరే, రీసెంట్గా అంటే 2704.81 కోట్లలో ఒక 200 కోట్లు మాత్రమే ఆ అకౌంట్లో ఉంచి మిగతా నిధులన్నీ కూడా పక్కదారి పట్టించారు ఇన్ ద సెన్స్ వేరే డిపార్ట్మెంట్లకి బదిలీ చేశారు. అంటే అవి కూడా మంచి యూజ్ కోసమే చేసి ఉండొచ్చు. బట్ ఇలా అయితే అసలు ఎప్పుడు పూర్తవుతుంది? అంటే నేను పూర్తి చేస్తే చివరి నిమిషంలో వాళ్ళ పేరు వేసుకుంటారు, లేకపోతే వాళ్ళు అయిన దాన్ని నేను పేరు చెప్పుకోవచ్చు. ఇలా రకరకాల స్పెక్యులేషన్స్. ఏం జరుగుతోంది అంటే జనరల్గా నిధులు దారి మళ్లించడం అనేది మ్యాక్సిమం అన్ని ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. బట్ అంటే ఏది ఇంపార్టెన్స్ ఉంది, ఏది ప్రథమం, ఈ ఇంపార్టెన్స్ కూడా తెలుసుకోవాలి కదా. పర్టికులర్గా ఇష్యూలో ఏం జరుగుతుంది ఏమనుకోవచ్చు? మీరు లేటెస్ట్గా అడిగినట్టుగా చెప్పారు కానీ ఇది చాలా లేట్ క్వశ్చన్. పోలవరం డెవలప్మెంట్ అథారిటీ ఈ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఫస్ట్ నిధులను మళ్లించింది అన్నదే అట్రిబ్యూట్ చేసింది. దాని మీద నా విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు లెక్క బాగా చెప్పారు. 2700 కోట్లు చిల్లరైతే 200 కోట్ల నుంచి మిగిలింది ఎత్తేసారు పక్కన. ఇవన్నీ మీరు ఆద్యంతం గమనించగలిగితే ఈరోజు మీరు ఇందాక ఇంకో ప్రశ్న అడిగారు. ఈ నేను చేస్తే నువ్వు నీ పేరు వేస్తావు, నువ్వు చేస్తే నేను పేరు. బాక్రారంగల్ ఆనకట్ట ఎవరు కట్టారండి? అది బహుళార్థ సాధక ప్రాజెక్టు, జాతీయ హోదా కలిగిన ప్రాజెక్ట్ అనే చెప్తారు కదా. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్లో కట్టారని చెప్తారు అంతే తప్ప ఆ ముఖ్యమంత్రి వాడు దాన్ని రెబ్బనవాడు కట్ చేశాడు ఇవన్నీ ఎవడన్నా మాట్లాడతాడా? మాట్లాడేమో ఇప్పుడు దాకా. నాగార్జున సాగర్ది కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా పోలవరం కంప్లీట్ అయితే పోలవరం ఆంధ్రప్రదేశ్లో పోలవరం ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు జాతీయ హోదాలో నాటి కాంగ్రెస్ ఆయనలో పునాది పుచ్చుకుని బీజేపీ ఆయనలో కట్టిందని మహా అయితే చెప్తారు తప్ప ముఖ్యమంత్రి వాడు దాన్ని రెబ్బనవాడు కత్తిరించాడు అని చెప్తాడే. అంటే పని మీద చిత్తశుద్ధి ఉంటే సార్ మీకు ఒక మాట చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వంకి దీని మీద అన్వాంటెడ్ బేబీ ఇది. మీకు మాట చెప్తున్నాను, నిధులిస్తోంది కదా ఇంకా అన్వాంటెడ్. అదే సార్ మీకు మళ్ళీ ఒకసారి మా జీవీఎల్ అటోడికి ఎక్కడో దగ్గర మళ్ళీ రాజ్యసభ ఇస్తే అప్పుడు ఇలాంటి విషయాలన్నీ ప్రజలకు ఇంకా బాగా అర్థమవుతాయి. యూసీలు అని ప్రాణాలు తినడం ఆయన ఒక్కడికే తెలుసు. ఎందుకంటే నేను వాస్తవం చెప్తా, గతంలో కూడా ఇదే జరిగేది. ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమో ఎగేసుకుని నేను డబ్బులు ఖర్చు పెడతాను తర్వాత ఇవ్వండి అన్న దగ్గర 4370 కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ దానికి వచ్చారు వెనక్కి రాష్ట్ర ఖజానాకి. ఆయన తెలియనాడు కాబట్టి నేను ఎందుకు పోలవరం ఖర్చు పెట్టాలన్నాడు. మనం డబ్బులు ఖర్చు పెడితే వెనక్కి వచ్చేవి. మీకు అర్థమవుతుంది లాజిక్. మన రాష్ట్ర ఖజానాని డబ్బులు తీసి ఖర్చు పెడితే ఇప్పుడు అదే దాంట్లో ఇప్పుడు చూడండి తిరిగి డబ్బులు వస్తే దాన్ని ఖర్చు పెడితే మనం ఎన్ని అప్రాన్షన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళకైతే ఒక రూలు, మనకైతే ఒక రూలు. అంటే చిత్తశుద్ధి ఎక్కడ ఉంది? మనం వాళ్ళు డబ్బులు ఇస్తే 200 కోట్లే ఉన్నాయట అని డిబేటబుల్ టాపిక్ చేస్తున్నారు. మనం 4370 కోట్లు ఖర్చు పెట్టి మన డబ్బులు దేహి అని అడుక్కుంటుంటే ఇవ్వక ప్రభుత్వం మారిన తర్వాత ఇస్తే ఇది ఎందుకు చర్చనీయాంశం చేయరు? చిత్తశుద్ధి లేని బీజేపీని మొదటి నుంచి మొత్తుకుంటుంది దేనికి అనుకుంటున్నారు? ఇదే కారణం. కానీ జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది, నిధులు విడుదల చేస్తుంది. ఇప్పుడు మీకు మాట చెప్తా సార్, మీకు జీతం ఇస్తామని చెప్తారు, మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. మీరు తెలివితేటలు ఎక్కువ, మీరు జాయింట్ అకౌంట్ చేసి మీ వైఫ్కి యాక్సెస్ ఇచ్చారనుకోండి, డబ్బులు మీరు ఇంటికి వెళ్ళి లోపుగా ఆవిడ డ్రా చేసేసింది. ఎగ్జాంపుల్ ఆవిడే ఖర్చు పెడుతుంది, కరెక్ట్గానే ఖర్చు పెడుతుంది, కాంట్రడిక్షన్ లేదు. కానీ మీరు మేనేజ్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి నా డబ్బులు ఇలా పోయి నాకు అర్థం కావట్లేదని మొదలెట్టారు అనుకోండి, పంచాయతీ చాలా చండాలంగా ఉంటుంది. అదే ఇక్కడ ఉన్న పరిస్థితి. సిగ్గుపరమని చెప్పండి, నేను అంతకన్నా నేను చెప్పదలుచుకోలేదు. అంటే గతంలో మీరు ఖర్చు పెట్టినప్పుడు యూసీ లేవు అన్నప్పుడు ఎర్రిమాలో కల్లా ధరం పోరాట దీక్షలు చేశారు కదా. ఇప్పుడు తిరిగి కొరితో తలగొక్కుతుంటే ఎందుకు గోక్కించుకుంటున్నారు? మరి పోలవరం పరిరక్షణ సమితులు ఉన్నాయి. పరిరక్షణ సమితి ఎందుకంటే పోలవరం డెవలప్మెంట్ అథారిటీ బోర్డు ఉంది. వీళ్ళందరూ అదే అంటున్నాను. పరిరక్షణ సమితులు ఇవన్నీ మా బాలకోట బ్యాచ్లు ఇవన్నీ వాడికి కావాలి. పోలవరం పరిరక్షణ సమితి అన్నది ఆర్ఆర్ ప్యాకేజీలు వీటి మీద దండుకోవడానికి నానా తెప్పలు పడ్డానికి ఉన్న బ్యాచ్లు ఇవి. నో కాంప్రమైజ్. ఇందులో పోలవరం అథారిటీ అండర్ కంట్రోల్లో కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు వాళ్ళ పర్యవేక్షణ ఇప్పుడు జాయింట్ అకౌంట్లు ఉంటాయి. ఇద్దరు సంతకాలు ఎవరి సంతకంతో ఎవరు డబ్బులు ఇస్తున్నాడు? లాజికల్ మాట్లాడండి. స్టేట్ గవర్నమెంట్ డిస్క్రిప్షన్స్ ఇచ్చారా? గతంలో అంటే సూపర్ నేషన్ 14 to 19 నేను అబ్జర్వ్ అప్పుడు స్టేట్ గవర్నమెంట్ పర్వ్యూలో మేము మానిటర్ చేస్తామని చెప్పారు చంద్రబాబు గారు. ఇప్పుడు ఆ డిస్కషన్స్ మళ్ళీ రిపీట్ అయ్యా? అగ్రిమెంట్లు ఉన్నాయా? మరి ఎలా అన్నదే ప్రశ్న. అప్పుడే మాకు జీవీఎల్ కావాలి యూసీ లేవని అడగడానికి. రాజకీయ ప్రయోజనాల కోసం ఆలోచించుకుంటూ ముందుకెళ్తే అసలు ఇది కంప్లీట్ అయ్యేది ఎప్పుడు అవుతుందా లేదు? మీరు ఇందాక చెప్పినట్టు పురాణాలు చదువుకోవడమే 10 ఏళ్ళు పొద్దులేదు. అవును, ఎప్పుడో వైఎస్ఆర్ గారు స్టార్ట్ చేసింది. 72% క్లెయిమ్ చేసుకుంటే ఇష్టమే, అందులో లోపాలు ఉన్నాయంటే కష్టమే. ఎవరు చేయాలరా బాబు అంటే కేంద్ర ప్రభుత్వం చేయాలని అందరూ చెప్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేసిందంటే
కమిషన్ల కోసం అని అదే ప్రధానమంత్రి మనకి చెప్తాడు. ఎవరి మాటలు నమ్మాలి సార్ దీంట్లో? చెప్పండి, మీరే చెప్పండి. అవును, సగటు ప్రజలు మనం వెరివేదనలు చేసి వాళ్ళు ఆడుతున్న కోతి కొమ్మ చాట, అంతకన్నా ఇంకేం లేదు దీంట్లో. అన్నీ వాళ్ళే మాట్లాడతారు. బీజేపీ వాడు కమిషన్లు ఎత్తేసాడని ఆయనే మాట్లాడతాడు ప్రధానమంత్రి హోదాలో. వీళ్ళేమో ఏమీ ఇవ్వట్లేదని చెప్పి ధర్మ పోరాట దీక్షలు చేస్తారు ముఖ్యమంత్రి హోదాలో. తదనంతర ప్రభుత్వంలో 72% కడితే మీరేటి చేస్తారంటే మేమెందుకు చేయాలని అతను చెప్తాడు. అది కరెక్టే కదా. ఇందులో తప్పెక్కడుంది చెప్పండి? ఎవరికి వాళ్ళు ఆడేసుకుంటున్నారు. పోతుందెవరు? ఆంధ్రప్రదేశ్ మాలోకాలు, వాళ్ళనే ప్రజలు అంటారు. పైగా హైట్ విషయంలో కూడా అన్నీ కాంప్రమైజే. అది కూడా ఇష్యూ నడుస్తూనే ఉంది. ఇలా ఎవరికి వాళ్ళు రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటే అసలు ఇది కంప్లీట్ అయ్యేది ఎత్తిపోతల పథకమే అంతే. అంటే కనీసం 4 ఏళ్లలో చిన్న చెక్ డ్యామ్ కింద మిగులుస్తారు దాన్ని. చూడండి చివరికా కనీసం 4 ఏళ్లలో ఎక్స్పెక్టేషన్. ప్లీజ్ మీకు ఒప్పుకుంటే భరించండి వాళ్ళని. నరేంద్ర మోడీకి ఏమీ కాదు, నేను చెప్తున్నాను, వాళ్ళు రాసుకోండి కావాలంటే. ఈ 4 yearsలో కూడా అవ్వదు, ఏమీ కాదు, నేను చెప్తున్నాను. చాలా ఎక్కువ టైం ఉంది సార్, 4 years. మీరు ఎన్నినే చెప్పండి, అది ఏమీ కాదు, నేను చెప్తున్నాను. 4 ఏళ్లలో కూడా కంప్లీట్ అయ్యే ఛాన్స్ లేదు. కంప్లీట్ చేసేసి క్లెయిమ్ చేసుకోవచ్చు కదా, మేము మా టైంలో మేము చేసింది. అసలు కనీసం అలా అయినా ఆలోచించట్లేదా? ఇందాక ఇందిరాగాంధీ గారి గురించి నెటిజన్లు ఎలా చెప్తున్నారు, అలా దేశంలో బౌలాద్ర సాధక ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ హయాంలో తప్ప వీళ్ళతో ఈ రోజు దాకా ఏటీ కాదు. ఒక చిన్న బాలరాముడు గుడి తప్ప ఇంకోటి గడ్డం కూడా రాదు వీళ్ళకి, అంతకన్నా ఇంకేట్లేదు. అంటే జనాలు మభ్యపెట్టడానికి ఈ ప్రకటనలో వాళ్ళకి కూడా అవే కావాలి సార్. మీరు నేను తెల్లారు లేచి ముఖం మీద చెంబు నీళ్ళు చెల్తేనే కానీ మీకు హిందూ అని జ్ఞాపకం రాదు, నాకు హిందూ అని జ్ఞాపకం రాదు కదా. మనం పుట్టుకలు మర్చిపోయాం కదా, మనం నేను హిందూనా అని రోజు గిల్లి చూసుకుంటూ ఉంటాం కదా. ఈ బీజేపీ వాడు వచ్చి మనకు చెప్తారు చెవులు శంఖం అది, అరే బాబు నువ్వు హిందువువి, నీకు రాముడు దేవుడు, ఇలాంటి పోరాటాలు చేయాలి, ఆరాటపడాలి, గుడికి వెళ్ళాలి, ఇది చెప్తేనే కానీ మనకు తెలియదు. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినప్పటికీ అడపా మీరు జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడం కాదు సార్, నిధులు రిలీజ్ చేసినప్పటికీ ఒక హక్కుగా ఆంధ్రప్రదేశానికి రాష్ట్రం ఎడగొట్టిన తర్వాత ఇచ్చిన దాన్ని మన హక్కుకే పరిరక్షణ లేదు. ఏం చెప్పాలి? సో పోలవరం ఏమని చెప్పాలా? పోలవరం ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి దాన్ని ఎత్తు తగ్గిస్తూ ఈ ముంపు మండలాలు దేనికి కలిపారో వాళ్ళ చిత్తశుద్ధి చూడండి. నేను గత విశ్లేషణలో కూడా చెప్పా, ముంపు మండలాలు కలిపితేనే కానీ నేను ప్రమాణ స్వీకారం చేయనన్న చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అమరావతి రాజధాని డిక్లేర్ చేస్తాను కానీ ప్రమాణ స్వీకారం చేయనంటే సరిపోయింది కదా. రెండింటి పట్ల చిత్తశుద్ధి లేదు. 10 ఏళ్ళు అయిన తర్వాత బోడి మల్లన్న ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేకపోతున్నారట కేంద్ర ప్రభుత్వం, తగ్గించేద్దాంలేండి. మరి దాని కింద కడుతున్నా ఆయకట్టు కింద కడుతున్నా సాగవుతున్న ఎన్ని వేల ఎకరాలని చెప్పారు. ఆ పవర్ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి, దాని సామర్థ్యం ఏంటి? మరి ఇంకెప్పుడు రావాలి రాయలసీమ? వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. అజిత్ దోవల్లాగా అడవాడు బ్యాచ్ ఇదంతా అలా జరుగుతూనే ఉంటుంది అంతే. భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం కదా, మీరు నేను పుట్టిన కాడి నుంచి అదే కదా చదువుకుంటున్నాం. ఇవే కారణాలు, అందుకని అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం కిందే ఉంటాయి. వీళ్ళకి రాజకీయ ప్రయోజనాలు తప్ప నిజమైన ప్రజల ప్రయోజనాలు పరిరక్షించడానికి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు లేవు. అది ముఖ్యంగా బీజేపీ కూడా ప్రత్యేకించి ఆలోచించేది ఉండదు, ఆలోచించరు వాళ్ళు. రైట్ సార్, కాలక్షేపం తప్ప. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.